ముసలోడే గాని మహానుభావుడు అన్నట్టే ఉంది లిక్కర్ కింగ్ వ్యవహారం. భారత్లో బ్యాంకులకు టోపీ పెట్టి లండన్లో సెటిల్ అయిన విజయ్ మాల్యా తన 70వ బర్త్డేని మాత్రం ధూమ్ధామ్గా చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ స్కామ్తో గబ్బు పట్టిన లలిత్ మోదీ పార్టీని హోస్ట్ చేసి చిందులేశాడు. చీటర్స్ అనే స్టాంప్ వేయించుకున్న ఈ ఇద్దరు విదేశీ గడ్డపై తగ్గేదే లేదంటున్నారు. చిన్న చిన్న దొంగలైతే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఘరానా దొంగలు. దేశం విడిచి పారిపోయినా దజ్జాగా బతికేస్తున్నారు. ఒక ఆయన బ్యాంకుల్ని ముంచేస్తే క్రికెట్ ని గ్యాంబ్లింగ్ గా మార్చేసిన గ్రేట్ హిస్టరీ మరొకరిది. ఆ ఇద్దరు బర్త్డే పార్టీలో దోస్త్ మేరా దోస్త్ అంటూ చీర్స్ కొట్టారు, కలిసి చిందులేశారు. దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, లలిత్ మోదీ మరోసారి వార్తల్లో నిలిచారు. లండన్ లో తన స్నేహితుడు విజయ్ మాల్యా 70వ పుట్టినరోజుకు ముందు నిర్వహించిన విలాసవంతమైన పార్టీని లలిత్ మోదీనే హోస్ట్ చేశాడు. భారత్ లో కోట్ల రూపాయల కుంభకోణాలు, రుణ ఎగవేతలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విదేశాల్లో బహిరంగంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. తన తోడుదొంగ కోసం లండన్ లోని తన విలాసవంతమైన ఇంట్లో ఈ ప్రీ బర్త్డే పార్టీ నిర్వహించాడు ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ. మాల్యా బర్త్డే డిసెంబర్ 18. 2 రోజుల ముందు లండన్ బేల్గ్రేవ్ స్క్వేర్ లోని లలిత్ మోదీ ఇంట్లో విజయ్ మాల్యాకి అడ్వాన్స్డ్ బర్త్డే విషెస్ చెప్తూ ఈ పార్టీ జరిగింది. హై ప్రొఫైల్ ప్రీ బర్త్డే వేడుకల్లో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా కూడా హాజరయ్యారు. పలువురు ప్రముఖులు పార్టీని ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లలిత్ మోదీ, విజయ్ మాల్యా కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు నవంబర్ 29న లలిత్ మోదీ తన 63వ బర్త్డేని లండన్ లో గ్రాండ్ గా జరుపుకున్నాడు. లండన్ లోని మేఫెయిర్ ప్రాంతంలో ప్రసిద్ధ మాడాక్స్ క్లబ్ లో జరిగిన బర్త్డే పార్టీకి విజయ్ మాల్యా కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో లలిత్ మోదీ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత్ లో తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ, విజయ్ మాల్యా పారిపోయి చాలా కాలంగా యూకేలో ఉంటున్నారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో భారత్ విడిచి వెళ్లారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల ఎగవేత కేసులో విజయ్ మాల్యాని భారత్ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. వీరిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ కేటుగాళ్లేమో లీగల్ లిటిగేషన్లతో తప్పించుకుంటూ ఇదిగో దమ్ముంటే పట్టుకో షెకావత్తు అన్నట్టుగా పార్టీల్లో చిందులేస్తున్నారు.